ఈరోజు అయితే ఓజోన్ ఫేషియల్ గురించి చెప్తానమ్మా క్లాస్ అయితే. సో ఓజోన్ ఫేషియల్ బాక్స్ అనేది ఇలా ఉంటుంది, రకరకాలుగా అయితే ఉంటుందన్నమాట బాక్స్లో. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇలాగా సిస్టమ్ అనేది ఇస్తారు. సో వైరింగ్ అలానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈ ఫేషియల్లో ఉపయోగించే టూల్స్ అన్నమాట. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 4 రాడ్స్. ఈ 4 రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ పార్ట్ అన్నమాట ఈ ఓజోన్ ఫేషియల్కి. వీటికి కొన్ని పేర్లు అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఎలక్ట్రో రాడ్స్ అంటారు. జనరల్గా వీటిని అనేది ఏంటంటే న్యాచురల్గా మనం వాడే దాంట్లో ఎలక్ట్రో రాడ్స్ అంటారు. అయితే ఈ ఎలక్ట్రో రాడ్స్ కూడా సపరేట్ పేర్లు అయితే ఉన్నాయి. దీని పేరు వచ్చేసరికి కోంబ్ ఎలక్ట్రో రాడ్. దీని పర్పస్ ఏంటి అంటే మనకి హెయిర్ ఉంటుంది కదా, హెయిర్లో డాండ్రఫ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ డాండ్రఫ్ ఏరియాని ఇది క్లీన్ చేయడమే కాక స్కాల్ప్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ కోంబ్ని మనం ఓజోన్ మిషన్లో డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా మనం ఉపయోగిస్తాము. సో ఇది వచ్చేసరికి మష్రూమ్ రాడ్. దీని పేరు వచ్చేసరికి మష్రూమ్ రాడ్. దీని పర్పస్ ఏంటి అంటే మనకి ఫేస్ అంతా కూడా మనం దీంతో అప్లై చేస్తూ మసాజ్ చేసామంటే ఫేస్ మీద ఉండే బ్యాక్టీరియా, అంటే చాలామందికి యాక్నే పింపుల్స్, నార్మల్ పింపుల్స్, కొంతమందికి బాగా డార్క్నెస్ ఉండడం, ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఇలాగ మష్రూమ్ రాడ్ తోటి మనం ఈవెన్గా మసాజ్ చేసినట్టయితే ఇందులో యూజ్ అయ్యే పవర్ వల్ల ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి పాయింటింగ్ రాడ్. ఈ రాడ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పింపుల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, యాక్నే పింపుల్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రాడ్ ద్వారా, అంటే ఈ రాడ్ని మనం పింపుల్ మీద తగిలించము, కొంచెం దూరంలో, కొద్దిగా దూరంలో మనం దీన్ని ఇలా ఉంచడం వల్ల దీంట్లోంచి పవర్ అనేది పాస్ అయ్యి ఆ పింపుల్ మీద వర్క్ అయితే చేస్తుంది అనమాట. ఈవెన్ యాక్నే పింపుల్స్ని 1 డేలోనే ఇది క్యూర్ చేసేస్తుంది, పూర్తిగా అణిచివేస్తుంది. యాక్నే పింపుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా కిల్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి స్పూన్ రాడ్. దీనివల్ల పర్పస్ ఏంటంటే నోస్ సైడ్స్న కానీ ఐస్ కింద కానీ చాలా డీప్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఈ రాడ్స్ అనేవి సర్క్యులర్ మోషన్లో అక్కడ తిరగవు. కాబట్టి ఈ పాయింటింగ్ రాడ్ అనేది, ఈ స్పూన్ రాడ్ అనేది మనం ఏం చేస్తామంటే అలాంటి ఏరియాస్, ఈ సైడ్ ఏరియాస్ కూడా ఇది కవర్ చేసుకుంటూ చేసేయచ్చు అనమాట. సో ఈ 4 రాడ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి ఓజోన్ మిషన్లో. మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది చూద్దాం.